రైట్ సెట్టింగ్స్తో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేటర్ అకౌంట్ సెటప్ చేయాలా లేదా బిజినెస్ అకౌంట్ సెటప్ చేయాలి, పర్సనల్ మోడ్లో అకౌంట్ క్రియేట్ చేయాలా లేదా ప్రొఫెషనల్ మోడ్లో అకౌంట్ క్రియేట్ చేయాలి, ఓల్డ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని యూస్ చేయాలా లేదా బ్రాండ్ న్యూ ఫ్రెష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో క్రియేట్ చేస్తే వీడియోస్ ఎక్కువ వైరల్ అయ్యి రీచ్ ఎక్కువగా ఉంటుందా? హాయ్ డిజిటల్ పీపుల్, దిస్ ఈజ్ అర్జున్. మనలో కొంతమందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి క్రియేటర్గా మారి మనీ ఎర్న్ చేయాలని ఉంటుంది. బట్ సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి కొద్ది రోజులు కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత సరైన గ్రోత్ లేకపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్కి గురవుతూ ఉంటారు. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్గా మారాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొంతమందికి క్వశ్చన్ ఉంటుంది, నేను ఇన్స్టాగ్రామ్ క్రియేటర్గా అవ్వాలనుకుంటున్నాను. సో దగ్గర ఇన్స్టాగ్రామ్ ఓల్డ్ అకౌంట్ ఉంది, సో దాన్ని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేయాలా లేదా కొత్త ఫ్రెష్ అకౌంట్ క్రియేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తే తొందరగా వైరల్ అవుతుందా అని. సో రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే కొత్త అకౌంట్స్ క్రియేట్ చేసి కంటెంట్ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ దగ్గర గ్రో అవుతున్నాయి. కాబట్టి నా సజెషన్ వచ్చేసి మీరు తప్పకుండా ఓల్డ్ అయినా ఉంటే పక్కనెట్టేసి కొత్త ఫ్రెష్ బ్రాండ్ న్యూ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. అందుకోసం క్రియేట్ న్యూ అకౌంట్ పై ట్యాప్ చేయండి బాటంలో. సో నెక్స్ట్ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్తో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఓటీపీ టైప్ చేశాను, వెరిఫై అయిపోయింది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. తర్వాత సేవ్ లాగిన్ ఇన్ఫో అడుగుతుంది, సేవ్ చేసుకోండి. ఫర్దర్గా ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం రాదు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తర్వాత మీరు ఏ కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాని రిలేటెడ్ నేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసిన తర్వాత ఈ ప్రొఫైల్ పిక్చర్ని యాడ్ చేయమని అడుగుతుంది. యాడ్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ని ప్రొఫైల్ పిక్చర్గా యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీ పిక్చర్ని పోస్ట్ రూపంలో షేర్ చేయాలనుకుంటే ఆల్సో షేర్ దిస్ పిక్చర్ యాజ్ అ పోస్ట్ మీద ఆన్ చేయండి, లేదు అంటే లేదు. మీ కాంటాక్ట్స్ సింక్ చేయాలని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అనుకుంటే అలో చేయండి, లేకపోతే డోంట్ అలో చేయండి. నేను డోంట్ అలో చేశాను, తర్వాత స్కిప్ చేసేసండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొఫైల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అనుకుంటే షేర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, లేదు అంటే నెక్స్ట్ ఒక 6 to 7 పీపుల్ని ఫాలో అవ్వండి. తర్వాత పైన యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేస్తే ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. బట్ చాలామంది ఇంకా క్రియేట్ అయిపోయింది అనుకుంటూ కంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ దట్ ఈజ్ రాంగ్. అసలు కథ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకో క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఈ ప్రొఫైల్ని పర్సనల్ అకౌంట్లో రన్ చేయాలా లేకపోతే ప్రొఫెషనల్ అకౌంట్లో రన్ చేయాలా? యాక్చువల్లీ డిఫాల్ట్గా ఎప్పుడైతే మనం ఫ్రెష్ అకౌంట్ క్రియేట్ చేస్తామో అది పర్సనల్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. అలా అయినప్పుడు ఓన్లీ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కనిపిస్తుంది మీరు ఏం పోస్ట్ షేర్ చేసినా కానీ. అదే మీరు క్రియేటర్స్ కాబట్టి మీ కంటెంట్ అందరికి కనపడాలి కాబట్టి ఆ పర్సనల్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్లకి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లాట్ ఆఫ్ అనలిటికల్ టూల్స్ కూడా ఎనేబుల్ అవుతాయి ఇన్స్టాగ్రామ్ సైడ్ నుంచి. అంటే మీరు షేర్ చేసిన కంటెంట్ ఎవరికి రీచ్ అయింది, ఏ ఏజ్ వాళ్ళు చూశారు, ఏ జెండర్ వాళ్ళు చూశారు, ఏ లొకేషన్ వాళ్ళు చూశారు, ఇలాంటివి అనమాట. సో పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేసేయండి. తర్వాత ఓకే పై ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో బాటమ్కి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అక్కడ అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ పైన మాత్రమే ట్యాప్ చేయండి. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, లాట్ ఆఫ్ అనలిటికల్ టూల్స్ ఇస్తుంది ఇన్స్టాగ్రామ్ అని. సో అవి ఇవన్నమాట. సో కంటెంట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత మీరు ఏ కేటగిరీలో అయితే కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాని రిలేటెడ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా కేసులో వచ్చేసి డిజిటల్ క్రియేటర్ అని నేను చూజ్ చేసుకుంటున్నా. మీరు ఎడిటర్, ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్, డిపెండ్స్ ఆన్ యువర్ కంటెంట్ మీరు చూజ్ చేసుకోండి. తర్వాత డన్ పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఎరేజ్ అవుతుంది, క్రియేటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా? మీకు బిజినెస్ ఉంది లేకపోతే మీరు బ్రాండ్స్ రన్ చేస్తున్నారు అంటే బిజినెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మిగిలిన ఎవరైనా అంటే కంటెంట్ ప్రొడ్యూసర్స్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, పబ్లిక్ ఫిగర్స్ అయినా, ఆర్టిస్టులు అయినా ఎవరైనా సరే క్రియేటర్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది, సో ఇది క్లియర్ చేసుకోండి. బిజినెస్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే మీరు కంటెంట్ వైరల్ చేయాలన్నా, పీపుల్కి రీచ్ అవ్వాలన్నా యాడ్స్ రన్ చేయాల్సి ఉంటుంది. ఆర్గానిక్గా రీచ్ అవ్వదు, వెరీ రేర్. క్రియేటర్గా ఉంటే మాత్రం మీది
కంటెంట్ ఈజీగా వైరల్ అయిపోతుంది, ఆర్గానిక్గా యాడ్స్ రన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దాంతోపాటు ఇంకా చాలా డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు క్రియేటర్ అనే ఆప్షన్ని మాత్రమే చూజ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రమోషనల్ ఈమెయిల్స్ ఒకవేళ రావాలి అనుకుంటే ఆ బటన్పై ట్యాప్ చేయండి ఆన్ అని, లేకపోతే ఆఫ్ పెట్టేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ లాగిన్ షేర్ చేయాలని అడుగుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ రెండింటి కలిపి ఒకటే యూజర్ నేమ్, ఒకటే పాస్వర్డ్ ఉంటుంది. సో అలా ఏమన్నా కావాలా షేర్ లాగిన్స్ అని అడుగుతుంది. ఓకే అనుకుంటే కంటిన్యూ మీద క్లిక్ చేయండి, లేదంటే నాట్ నో మీద క్లిక్ చేసేయండి. సో చివరగా ఇంకా ఈ 6 స్టెప్స్ని కంప్లీట్ చేసుకోండి. దాంతో కంప్లీట్గా 100% అక్యురసీతో అకార్డింగ్ టు ఇన్స్టాగ్రామ్ అప్డేటెడ్ ఆల్గోరిథం మీ అకౌంట్ అయితే సెటప్ అయిపోయినట్టు అవుతుంది. సో నేను క్లోజ్ చేసి యాప్ని మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్రెష్ బ్రాండ్ న్యూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇంకా ఇక్కడి నుంచి మీరు ఏం చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. రీల్స్ కావచ్చు, పోస్టులు కావచ్చు, స్టోరీస్ కావచ్చు, రెగ్యులర్ బేసిస్లో ఒక షెడ్యూల్ ప్రకారం పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తొందరలో మీ కంటెంట్ వైరల్ అవుతుంది, మీ అకౌంట్ గ్రో అవుతుంది అండ్ మీరు పాపులర్ కూడా అయిపోతారు. సో ఇది ఎవరైతే ఇన్స్టాగ్రామ్ క్రియేటర్గా జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుందని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తప్పకుండా మరో కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.